నడిబొడ్డున బహుశా ఇది సాహిత్య విమర్శలో రెండో వర్క్షాప్ అనుకుంటా కదా కానీ నాలుగో వర్క్షాప్ జరగడం అనేది బహుశా తెలంగాణలోను భారతదేశంలోనూ అర్ధ భూస్వామిక సంబంధాల్ని మార్చడానికి జరిగిన ఒక ప్రయోగం, ఒక ఆచరణ జయాపజయాల నుంచి మాట్లాడతాం. అది ఇక్కడి నేల, ఇక్కడి ప్రజలు అనుభవించిన ఒక చారిత్రక అభివృద్ధి క్రమానికి సంబంధించిన సన్నివేశంలో, స్థలంలో మనం ఇక్కడ ఇవాళటి సందర్భంలో, స్థలంలో సాహిత్యం అనే మాధ్యమం ద్వారా, సాహిత్య విమర్శ అనే మాధ్యమం ద్వారా జ్ఞాతంగానో అజ్ఞాతంగానో నిన్నటి నుంచి ఇవాళ దాకా మన వాస్తవ జీవితంలో కనిపిస్తున్న అన్ని సమస్యలు ఏదో రకంగా మన చర్చలోకి వస్తాయి. వీటి సారాంశం ఏమిటి? దుర్గోచరమైన విషయాలకి సంబంధించిన విషయాలన్నీ మనం రకరకాల ఉద్వేగాలతోటి, రకరకాల స్వీయాత్మక అనుభవాలతోటి మనం చర్చిస్తున్నాం. కానీ అట్లాంటి స్వీయాత్మక అనుభవాల సారాంశాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం అనేది బహుశా ఈ గడ్డ మీదనే మొదలైంది. అదే ఎందుచేత మొదలైంది? దాని వెనుక ఉండే చారిత్రక నేపథ్యం ఏంటి, ఆర్థిక నేపథ్యం ఏంటి? ఇది బహుశా మీరు డివి గారి పుస్తకంలో కానీ, లేదా పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన పుస్తకంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన మొత్తం సాహిత్యంలో మీకు జనగామ ఒక విషాదంగానో, ఒక ఉద్వేగంగానో, ఒక విజయంగానో, ఒక అపజయంగానో మీకు అనేక రూపాలలో అనేక వాస్తవాలుగా, వస్తుగత విషయాలుగా మీకు అర్థమవడానికి అవకాశం. బహుశా 1948లో మొట్టమొదటి తెలంగాణ తీర్మానం నక్సల్బరీ కంటే ముందు భారతదేశంలో జరిగిన అధికార మార్పిడి అనేది అర్ధ వలస అర్ధ భూస్వామిక సమాజంగా మారింది అనే చెప్పడం అనేది బహుశా అది ఒక సిద్ధాంతంగా, ఒక అభిప్రాయంగా మొట్టమొదట చెప్పిన వాళ్ళు ఇక్కడ నాయకత్వమే. ఆనాడు రణదివే ఆ అభిప్రాయానికి భిన్నంగా 1947లో జరిగింది భారతదేశ
జాతీయ పెట్టుబడిదారులకి అధికారం బదలాయింపు జరిగింది కనుక మనం రష్యా పద్ధతిలో సార్వత్రిక తిరుగుబాటు ద్వారా మనం శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని స్థాపించుతామని ఈ తెలంగాణ ఈ గడ్డ నుంచి వచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ప్రకటించడం, అది ఆ తర్వాత రణదీవే ఆ కార్యక్రమాలేమీ చేయకుండా అది మళ్ళా 64 సంక్షోభానికి దారితీయడం, ఆ 64 సంక్షోభం తర్వాత నక్సల్బరీ రావడం, నక్సల్బరీ నుంచి ఉత్తర తెలంగాణ దాకా సంతోష్ రెడ్డి, ఇక్కడి నుంచి కడివెండి నుంచి వచ్చిన సంతోష్ రెడ్డి ఏ కడివెండి అయితే ఏ ప్రయోగాలని ఆరంభించిందో ఆ కడివెండికి సంబంధించిన సంతోష్ రెడ్డి ఈ గతితారిక చరిత్రని అధ్యయనం చేసి నా పోటీ మీ పోటీ తరాలకి కొత్త చారిత్రక దృక్పథాన్ని ఇచ్చింది కూడా బహుశా ఇక్కడి నుంచి. నేను ఈ గడ్డ మీదకి చాలాసార్లు వచ్చాను. నా ప్రత్యక్ష జ్ఞానం కన్నా కూడా ఈ గడ్డకు సంబంధించి పరోక్షంగా నేను చాలా ఉద్వేగాలకు లోనైన విషయాలు నేను బహుశా నాకుండే సాహిత్య చాతుర్యంతో నేను చిత్రించలేనేమో. నేను చాలాసార్లు వణుకుతూ ఈ గడ్డ మీద నుంచి తిరిగాను. ఎందుకో నాకు తెలియదు. నా పూర్వీకులు ఎవరో ఇక్కడి నుంచి ఈ అసంబద్ధ నేను ఎదుర్కొంటున్న జీవితానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఏదో రచనించినట్టుగా నేను ఇక్కడ చాలాసార్లు తెచ్చాను. ఇక్కడ జరిగిన మార్పులకు సంబంధించి మిగతా జిల్లాల వాళ్ళకంటే ఎక్కువగా మా కరీంనగర్ జిల్లా వాళ్ళు ఈ అనుభవము అధ్యయనం చేశారు, తిరిగారు, ఆలోచించారు. నల్గొండ నుంచి మొదలుకుంటే వరంగల్ మాకు ఒక రహస్య ప్రేమికురాలు, వ్యక్తించబడని ప్రేమ కలిగిన ఒక పోరాటాల గడ్డ ఇది. ఈ సన్నివేశంలో మనం ఇవాళ సాహిత్య విమర్శకు సంబంధించిన ఒక అనేక మంది మిత్రులు కలిసి ఈ గడ్డ మీద ఏర్పాటు చేయడం అనేది మనం ఇవాళ చాలామంది కమ్యూనిస్టుల జయాపజయాల గురించి చర్చిస్తున్న ఒక సందర్భంలో ఇది జయం కాదు, అపజయం కాదు, ఇది పురోగమనానికి సంబంధించిన ఒక చారిత్రక అభివృద్ధి క్రమంగా మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా ప్రపంచంలో చాలామంది వాళ్ళ వ్యక్తిగత అనుభవంగానో వాళ్ళ సామాజిక అనుభవంగానో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనేక పరిణామాత్మక గుణాత్మక మార్పుల సారాంశంగాను ప్రపంచాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక కార్ల్ మార్క్స్ మాత్రమే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. మార్చడం అంటే ప్రోగ్రామ్ 1948లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తోటి ఆరంభం. సత్యానికి చుట్టూ ఉన్న కొన్ని వేల కొన్ని లక్షల వాస్తవాల్ని చెప్పొచ్చు. సాహిత్యంలో కూడా ఇందాక మనం సందర్భవశాత్తు చర్చించిన రకరకాల ఇజాలు అన్నీ కూడా కొన్ని లక్షల పుస్తకాలు రాదు. ఆ ప్రపంచ పరిణామ క్రమంలో
సాహిత్య పరిణామ క్రమంలో నిజానికి మార్క్సిస్టు సాహిత్యం అనేది వస్తుగతంగా పెద్దది కానీ సంఖ్యాపరంగా చాలా చిన్నది, వయసురీత్యా కూడా చాలా చిన్నది, కానీ అది సత్యం. మొట్టమొదటిసారిగా సామాజిక సత్యాన్ని, సామాజిక చలన క్రమాన్ని, సామాజిక గతితార్కిక చరిత్రని సత్యంగా చీకట్లో తడుము తాగుతున్న తత్వవేత్తలందరి పర్యవసానంగా కారల్ మార్క్స్ మాత్రమే దాన్ని ఒక సత్యంగా, ఒక పరిణామక్రమంగా, ఈ గతిక్రమానికి ఒక గతిక్రమాన్ని సూచించారు. మన సాహిత్యానికి సంబంధించి కూడా ఈ గతిక్రమం లేకపోతే మనం చీకట్లో తడుగుతాం. ఈ గతిక్రమం ప్రోగ్రామే. కమ్యూనిస్టు మేనిఫెస్టో యొక్క ఉద్దేశం ప్రపంచం గడిచిన సమస్త అనుభవాల్ని ఏకరువు పెట్టడం కాదు, ఆ గడిచిన విషాదకర దోపిడీ, అదనపు విలువ, వర్గ పోరాట, మానవ జాతి చేసే ఒక నిర్దిష్టమైన ఉత్పత్తి కోసం పోరాటం, వర్గ పోరాటం, శాస్త్రీయ విజ్ఞానం అనే ఈ మూడు అన్వేషణల యొక్క ప్రోగ్రామును మాత్రమే చిత్రించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలని మీకు తెలుసు. దాన్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టిన ఫ్రాన్స్లో ఫ్రెంచ్ కమ్యూనిస్ట్స్, దానికి నాయకత్వం వహించిన మొదటి ఇంటర్నేషనల్ మెన్స్ అసోసియేషన్. బహుశా చాలామంది మొదటి ఇంటర్నేషనల్గా పిలుస్తారు, అందులో మహిళలు లేరు. మహిళలు పోరాటంలో ఉన్నా కూడా ఆ అసోసియేషన్కు పేర్లో మాత్రం మహిళలు లేరు, మెన్స్ అసోసియేషన్గా పిలువబడ్డది. వాళ్ళు చేసిన ప్రయోగాలకు సంబంధించి దానికి నాయకత్వం వహించింది మార్క్స్, ఎంగిల్స్. అది మొట్టమొదటిసారిగా మనం చాలా ప్రాడుగా చర్చిస్తున్న సమానత్వం, సౌభాతృత్వం, మానవ సంబంధాలు, స్వేచ్ఛ సంబంధించిన ఒక ఊహాత్మకమైన చిత్రాన్ని అది అప్పటికుండే ప్రపంచ మానవులకి ఒక తారాతత్వం చేసింది, ప్రకటించింది, ఇంప్లిమెంట్ కూడా చేసింది. కానీ 72 నెలలనే కూలిపోయింది. ఎంచేత కూలిపోయింది అనే ఆ బరువును విశ్లేషించడానికి 7 రోజులు కారల్ మార్క్స్ జ్వరపడ్డది. అయినా చెప్పాడు. ఏమిటి అంటే దాని యొక్క ఫలితం ఏమిటంటే మనం దీని వెనుక ఉన్న ఆర్థిక విషయాలని, యంత్రాంగాన్ని, దీన్ని అమలు చేసే శ్రామిక వర్గ నియంతృత్వానికి సంబంధించిన రాజ్యం సంబంధించి మనకు అవగాహన లేదు. సరిగ్గా ఈ విషయాన్ని కారల్ మార్క్స్ చనిపోయినప్పుడు, రహస్యంగా చనిపోయినప్పుడు, ఆయనను దహనం చేసిన దానిలో 11 మందిలో లెనిన్ ఒకడు. సరిగ్గా ఆయన గుర్తుపట్టింది ఆ మొత్తం సారాంశంలో శ్రామిక వర్గ నియంతృత్వం లో ఈ సమస్త ప్రాపర్టీని, సమస్త దోపిడీ శక్తులని సమాజపరం చేయడం ఎట్లా, కార్మిక వర్గం మాత్రమే ఆ ప్రయత్నం చేయగలిగే శక్తి యుక్తులు గలరు అని చెప్పి దాన్ని ఇంప్లిమెంటింగ్ చేసి ఆనాటికి ఉన్న సమస్త భావజాలాలతోటి ఆయన దాన్ని స్ట్రగుల్ చేసింది కూడా మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత 1917లో జరిగిన పరిణామాలు, రష్యాలో జరిగిన పరిణామాలు, దానికి కొనసాగింపుగానే చైనాలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత అది
66 వరకు మళ్ళీ తిరిగి అది మళ్ళీ మొదటికి రావడం అంటే పెట్టుబడి ఆ ఉత్పత్తి మాత్రమే మనం సోషలిస్టు పద్ధతిలో వేస్తే ఆ తర్వాత వచ్చిన పరిణామాలే ఏముంటాయి అనే దానికి సాంస్కృతిక విప్లవం జరగడం, ఈ 4 మహత్తర పోరాటాల మధ్య మనం ఇవాళ సాహిత్య విమర్శ ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భారతదేశంలో జరిగిన అన్ని పోరాటాలకు సంబంధించిన దానిలో వీటి ప్రతిఫలనాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన సిద్ధాంత చర్చలు ఉన్నాయి, వీటికి సంబంధించిన ప్రతిపాదనలుగా వచ్చిన సాహిత్యము ఉంది. కానీ 67 తర్వాత వచ్చిన నక్సల్బరీ మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించిన 3 ప్రతిపాదనలను కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీ గమనించని 3 ప్రోగ్రామ్స్ని నక్సల్బరీ ఇచ్చింది. అదేమిటంటే భారతీయ సమాజాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా అర్ధభూస్వామ్యంగా సమాజంగా ఖచ్చితమైన విశ్లేషణతోటి నిర్ణయించడం అంతవరకు దాకా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు చేయరు. రెండవది, భారత సమాజంలో ఉండే వర్గాలని అంచనా వేయేటప్పుడు భారతదేశంలో ఉండే పెట్టుబడిదారులు వాళ్ళు జాతీయ పెట్టుబడిదారులు, వడా పెట్టుబడిదారులు కాదు, వాళ్ళు దళారీ పెట్టుబడిదారులు అని నిర్ధారణ చేయడం మొట్టమొదటి చేసింది చారు మజుందారయ్య. మూడో విషయం, భారతదేశ విప్లవోద్యమంలో ప్రాంతాల వారీగా విప్లవోద్యమం రావడం అనేది ఉంటుంది అని నిర్ధారణ మార్క్సిజంలో ఉంది. అది లెనిన్, మావో చేశారు అనే నిర్ధారణను కూడా మొట్టమొదటిసారిగా చారు మజుందారు ఎజెండా మీదకి చేశారు. ఆ కాలంలో ఈ 4 విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పుల నేపథ్యంలో నక్సల్బరీలో ఈ యొక్క అర్ధభూస్వామ్య సమాజాన్ని మార్చడానికి గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రధాన వైరుధ్యం భూస్వామ్యానికి, అశేష పీడిత ప్రజానీకానికి అని ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉండే భూస్వామ్యాన్ని కూలదోసే ఒక నిర్మాణాన్ని చేపట్టాలి అని, అందుకు సాయుధ పోరాటం ఒకటే మార్గం అని ఆయన ఒక నక్సల్బరీలో మార్చి 18 ఆరంభమైన ఆ స్ట్రగుల్ మే 25 తోటి అది 11 మంది అందులో 8 మంది మహిళల హత్యాకాండతోటి అది మొగడేమో మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆ విప్లవ శిబిరాలు చైనా విప్లవోద్యమానికి అండదండగా ఉండి అన్ని రకాలుగా సైద్ధాంతికంగాను మీకు చాలా మనకు అవగాహన రాని విషయాలు, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా విప్లవానికి సంబంధించిన స్టాలిన్ అనేక రచనలు చేశారు. ఆ రచనలకు సంబంధించి మన భాషలో కానీ మీకు ఇంగ్లీష్లో చాలా అందుబాటులో ఉండే సాహిత్యం చైనా విప్లవానికి ప్రతి మినిట్స్ తోడు సహా ఆయన చైనా విప్లవంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు. దానికి సంబంధించిన గైడెన్స్ను ఆయన ఇచ్చాడు. అంతేకాకుండా సాంకేతిక ఇతరేతర సహాయ సహకారాలు వాళ్ళకు అందించగలిగాడు. కానీ మనకు వచ్చేసరికి సోవియట్ యూనియన్ కుప్పగొలిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వాళ్ళు చైనా క్రైసిస్లో ఉండడము, మనకుండే బార్డర్ ఇష్యూ మూలకంగా మనకుండే వెసులుబాటులో ఒక పక్క విప్లవ సోషలిస్ట్ కేంద్రం లేకుండా ఉండడం, రెండో పక్క మనకి ఏ సహాయ సహకారం లేకుండా ఒక చిన్న ప్రాంతంలో నక్సల్బరీలో ఆరంభమైన
పోరాటం అది భారతదేశ వ్యాప్తంగా విస్తరించడానికి సంబంధించిన ఒక యాతన ఏదైతే ఉందో అది దాదాపుగా 1973 దాకా కూడా దానిలో అనేక రాష్ట్రాలలో పడ్డ యాతన మనం గమనించకుండా మన సాహిత్య కళారూపాలలో కానీ మన ఉద్యమాలలో కానీ మన మానవ జీవితంలో కానీ మానవ సంబంధాలలో కానీ సాహిత్యంలో కానీ వచ్చిన ఒక గెంతుని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ వివరాల్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది. కానీ నిజానికి తమిళ్ సాహిత్యంలో కానీ బెంగాలీ సాహిత్యంలో కానీ లేదా బీహార్లో వచ్చిన సాహిత్యంలో కానీ ఆ ప్రతిఫలనంగా వచ్చిన ఉత్తరప్రదేశ్లో వచ్చిన సాహిత్యంలో కానీ కంటే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో దాని ప్రతిఫలనం ఇక్కడ సాహిత్యంలోనూ ముఖ్యంగా రాజకీయ ఉద్యమంలోనూ రాజకీయ నిర్మాణాలలోనూ వచ్చిన వాటికి సంబంధించి అర్థం చేసుకోకుండా మనం సాహిత్యానికి విమర్శకు సంబంధించి సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. నిజానికి సాహిత్య విమర్శ 4 క్లాసులు అని అన్నాం కదా. నిజానికి మిగతా సాహిత్య ప్రక్రియల కన్నా కూడా సాహిత్య విమర్శ తరచుగా జరగాల్సిన క్లాసు. సాహిత్య విమర్శ అనేది సామాజిక విమర్శే. సామాజిక విమర్శ సాహిత్య మాధ్యమం ద్వారా మనం చేస్తున్నాం. మావు అన్నట్టుగా సాహిత్యానికి జీవితానికి వనరు మానవ జీవితమే. ఆ మానవ జీవితంలో పాతది నశించిపోయి కొత్తది ఆవిర్భవించడమే మన సాహిత్యానికి పునాది. అది దానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఆ నిర్మాణ రూపాలు మన దగ్గరే ఎందుకు అనేక పరిణామాత్మక గుణాత్మక దశలకి లోనైనాయి అని ఆలోచిస్తే బహుశా నేను తెలంగాణ వాదినై చెప్పడం కాదు, కానీ భారతీయ విప్లవోద్యమాలలో రకరకాల గుణాత్మక ప్రయోగాలు చేసింది తెలంగాణ సాయుధ పోరాటం. తెబాగా ఉద్యమం 9-10 సంవత్సరాలుగా జరిగింది. కానీ అందులో మీకు చారు మజుందారు అంచనా ప్రకారంగానే మనం చూస్తే అది అక్కడ మిలిటరీ నిర్మాణం జరగాలి. అందుకే మీకు నక్సల్బరీ పోరాటానికి మిలిటరీ అనుభవం లేదు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం ప్లాటూన్లుగా మిలిటరీగా అభివృద్ధి చెందిన తర్వాత అది దాని రాజకీయ అవగాహనలో ఉండే మైనారిటీ తత్వానికి సంబంధించి లేదా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సహకారం దొరకకపోవడం మూలకంగా నాయకత్వ విద్రోహం మూలకంగా అది వైఫల్యానికి గురైందే. కానీ అది చేసిన భారతీయ రాజకీయ అధికారం రాజ్యాధికారం సాధించడానికి సంబంధించిన నిర్మాణాత్మక పనులలో బహుశా తెలంగాణ అనేది భారతీయ మొత్తం సామాజిక ఉద్యమంలో సాయుధ విప్లవోద్యమాలలో ఒక గుణాత్మకమైన కొన్ని అనుభవాలు గడించిన విషయం మన దగ్గరే జరిగింది. అది మీరు బహుశా మీరు గత తారీఖు చరిత్ర తీసుకొని మీరు అధ్యయనం చేస్తే మీకు వర్లీలో జరిగింది. ఈవెన్ పాట్నాలో విద్యార్థులు 1 year వాళ్ళు దాన్ని పరిపాలించారు. ఇవన్నీ నేనుగా సంతోష్ రెడ్డి రాసిన గత తారీఖు చరిత్ర నుంచి చెప్తున్నా. ఇది నేను నా అంతటా నాకు తెలిసిన విషయాలు కాదు. ఎవరైతే ఈ ఉద్యమాలని ముందుకు తీసుకోపోవడానికి ప్రయత్నం చేసిండ్రో భారతీయ గత తార్కిక చరిత్రని దేశీయ మావో ఏమంటాడంటే మొదట నీ గ్రామం నుంచి మొదలుపెట్టు, ఆ తర్వాత నీ మండలం నుంచి మొదలుపెట్టు, ఆ తర్వాత నీ జిల్లా గురించి ఆలోచించు, నీ జిల్లా నుంచి నువ్వు నీ రాష్ట్రం గురించి ఆలోచించు, నీ రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల గురించి ఆలోచించు, జాతీయ రాజకీయాల నుంచి నువ్వు అంతర్జాతీయ రాజకీయాలుగా
దాకా నువ్వు నీ ఈ ప్రత్యక్ష అనుభవంతో నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు తగిన ఒక సాధన సంపత్తి దొరుకుతుంది అనుకుంటాడు. అట్లాంటి సాధన సంపత్తి మన చరిత్రలో ఉంది, మన మన ఇక్కడి ప్రజల్లో ఉంది. అది అది అందుకే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ జరిగింది. ఎందుకు జరిగింది? నక్సల్బరీ ఫెయిల్ అయిన తర్వాత చారు మజుందారు ఆ ఫెయిల్ అయిన దానికి సంబంధించి నిజానికి చారు మజుందారు ఎదుర్కొన్నన్ని విమర్శలు బహుశా కమ్యూనిస్ట్ పార్టీలా ఎవరు ఎదుర్కోలేదు. లెనిన్ వాళ్ళందరి తర్వాత ఆయన ఎదుర్కొన్నాడు అవన్నీ సమస్యలు. కారణం ఏంటంటే కార్ల్ మార్క్స్ ఆయనకు ఉండే ఆ సమస్యలు ప్రౌఢనిజం, ఊహాత్మక సోషలిజం, వీటన్నిటి గురించిన ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. లెనిన్కి వచ్చేసరికి మెన్స్విజం, డిసెంబరిజం, డిసెంబరిస్టులకు సంబంధించిన ఫిలాసఫీ, నరయోధికులకు సంబంధించిన ఫిలాసఫీ, అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని రకాల భావ రాజకీయ ధోరణులకు సంబంధించిన జవాబు చెప్పాల్సి వచ్చింది. ప్రాక్టీస్లో కూడా వాటిని అన్ని ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సి వచ్చింది. తర్వాత ఒక పెక్యులర్ సిచ్యువేషన్ రష్యాకు కలిసి వస్తుంది. ఏమిటి అంటే యూరోప్లో జరిగిన పెట్టుబడిదారు ఉద్యమాలలో నుంచి పారిపోయిన పెట్టుబడిదారులు ఒక పక్క దారు చక్రవర్తి ఉండంగానే ఒక చాప కింద నీరులాగా అక్కడ పెట్టుబడిదారు విధానం రష్యాలో పరివ్యాప్తమైంది. కార్మిక వర్గం అభివృద్ధి 1906 వరకే అక్కడ ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ వాతావరణాన్ని 7 వరకే అక్కడ రచయితలు, కళాకారులు, రాజకీయాలు ఒక నిర్మాణం చేసే పద్ధతి అక్కడ ఏర్పడ్డది. అట్లాంటి అవకాశం లెనిన్ ప్రకారంగా 1912 తర్వాత జరిగిన ఫైనాన్స్ పెట్టుబడి ఆ తర్వాత ఎక్కడ కూడా బూర్జువా విప్లవాలు జరగడానికి అనుకూలంగా లేని విషయం. ఇవాళ మనం చాలా విషయాలు మన సందర్భం లేని విషయాలు మాట్లాడతాం. ప్రపంచంలో వచ్చిన అనేక తాత్విక ధోరణులు మన స్థలకాలకు పొసకేటివి కావు. ఎందుకు పొసుకోకంటే అక్కడ జరిగిన స్థలకాలలో జరిగిన గణితారిక చరిత్ర వేరు, అక్కడ జరిగిన ఉత్పత్తి విధానంలో జరిగిన మార్పులు వేరు. అవి వాటిని మన దగ్గర ఇక్కడ నేరుగా మనం తీసుకురావడం వల్ల జరిగిన సమస్యలు చాలా జరిగినాయి. అది కాదు అని మొట్టమొదటిసారిగా చైనా వెళ్ళిన కాను సన్యాల్ వీళ్ళకి మావో చెప్పారు, మీరంతా ఈ మార్క్సిజం అనే దాన్ని మీరు చైనాలనే వదిలిపెట్టండి, మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఎత్తుగడలు మీరు రూపొందించుకోండి, మీ ఊహం మీరు రూపొందించుకోండి, ఈ జ్ఞానం మీ లోపల ఉంటుంది, కానీ మీరు పడాల్సిన ఇబ్బందులన్నీ కూడా మీ సొంత పద్ధతిలో మీరు ఆలోచించండి అని చెప్పడం జరుగుతుంది. ఆ దాని మీద ఈ సొంత ఆలోచన అనే దానికి సంబంధించిన దాని మీద ఇవాళ మనం ఏ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నామో, ఆదివాసులలో ఉండే వైరుధ్యాలు, జాతులకు సంబంధించిన వైరుధ్యాలు, కులాలకు సంబంధించిన వైరుధ్యాలు, ఆనాటికి మైక్రో లెవెల్లో ఆనాటికి నక్సల్బరీ పోరాటం కూడా చూచాయిగా వీటన్నిటికి సంబంధించిన స్పందనలు, వ్యతిరేకతలు, విమర్శలు చారు మజుందారు మీద రకరకాల పద్ధతుల ద్వారా ఆయన మీద రావడం. సరే, ఆయన ఎంచుకున్న పద్ధతి ఏంటంటే ఆయన మొట్టం నుంచి అనుకున్న ఒకటే ఒక పద్ధతి ఏంటంటే చేస్తూ నేర్చుకోవడం. చేస్తూ నేర్చుకోవడానికి సంబంధించిన ఆయన చిన్న మాటని ఆయన చేస్తూ నేర్చుకోవడాన్ని విస్తృతపరచడానికి సంబంధించిన ఒక ప్రక్రియను చూపట్టిండు. ఆయన సిపిఎంలో ఉండే అసమ్మతివాదులందరినీ జమ చేసి వాళ్ళందరికీ సంబంధించి ఏమి చేద్దాము అనే ఒక 4 విషయాల పట్ల మనకి అందరికీ ఏకీభావం ఉంటే మనం నిర్మాణాన్ని ఎట్లా చేద్దాం అనే విషయంలో ఎంత ఒక పెద్ద చరిత్ర, దాన్ని లోపలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ అది మనకి 1969 ఫిబ్రవరి మార్చ్ నెలల్లో బహుశా 10 రోజులు
9 రోజులు గుర్తుకొండ బిలములో ఒక సమావేశం జరిగింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తెలంగాణలో సెటిల్ అయిన సత్యమూర్తి కానీ లేదా కేఎస్ వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి. ఆయన కొడుకు చందు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ చర్చించిన విషయాలు ఆయన తెరాయి పత్రాలుగా మీకు అందరికీ తెలిసిన సాయుధ పోరాటానికి సంబంధించిన పత్రాలు చర్చించారు. కానీ వాటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్కి సంబంధించి క్షేత్రస్థాయి విషయాలు ఏమిటి అనే దానికి అప్పటికి ఇక్కడ ఏమీ ఆరంభం కాలేదు. అది శ్రీకాకుళోద్యమం నడిచింది. వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు దాంతో ఏకీభావం పొందింది. వాళ్ళకి వీళ్ళ గైడ్లైన్స్ దొరికింది. ఆ తర్వాత చరిత్ర మీకు తెలుస్తుంది. ఇదంతా ముగిసిపోయి ఈ అన్నిటి యొక్క సారాంశంగా 73లో మాత్రమే తెలంగాణకు సంబంధించిన మొత్తం మళ్ళీ ఈ రాజకీయాలకు సంబంధించిన చర్చ మొదలైంది. అందులో మొట్టమొదటిసారిగా సాహిత్య ఉద్యమాలకు సంబంధించిన కూడా చర్చ మొదలైంది. దానికి ప్రేరణ పన్నగల సాంస్కృతిక విప్లవం ప్రేరణే మనకి విరసం పుట్టడానికి ఒక ప్రేరణగా పనిచేసింది. ఒక దాన్ని ఏమంటారు, సాహిత్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెన్స్ మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీలో గుర్తించడం జరిగింది. దానికి గైడ్లైన్స్గా ఆ కేసు 2 మాటలు చెప్పడం జరిగింది. ఒకటి, ఈ పాత సాహిత్యానికి కొత్తగా అభివృద్ధి చెందాల్సిన సాహిత్యానికి మధ్య విభజన రేఖకు సంబంధించి ప్రాతిపదిక ఏమిటి అనే చర్చ విరసం తర్వాత ఏర్పడింది. ఆ విరసముకు సంబంధించిన పాత అరసం నుంచి వచ్చిన పాత కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి వచ్చిన సాహిత్య ధోరణులకి, కొత్తగా ఇవాల్వ్ కావాల్సిన సాహిత్య ధోరణులకి మధ్య ఘర్షణ ఆరంభమైంది. ఆ ఘర్షణ సాహిత్య విమర్శ బహుశా అన్ని ప్రక్రియల కంటే సాహిత్య విమర్శను మన దగ్గర చాలా ఎక్కువ జరిగింది. అందుకు బేసిక్స్గా సృజన పత్రిక నిర్వహించిన పాత్ర అది చాలా లిమిటెడ్ సర్క్యులేషన్ కావచ్చు. కానీ అది చలం గురించి కానీ, సంజీవదేవి గురించి కానీ, ఆ తర్వాత నక్సల్బరీ గురించి కానీ, లేదా ఆ తర్వాత శ్రీకాకుళ ఉద్యమం గురించి కానీ కొత్తగా ఇవాల్వ్ అవుతున్న ఒక తరానికి సంబంధించిన రూపొందవలసిన సాహిత్యానికి సంబంధించిన ఒక భారతీయ సాహిత్యంలోనే ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోవాల్సిన నక్సల్బరీ ఉద్యమము లేదా చైనా సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో ఒక ప్రోగ్రాముని స్టార్ట్అవుట్ చేయడానికి సంబంధించి 2 విషయాలు ఆయన మాట్లాడారు. ఒకటి, ఈ సమాజాన్ని నిర్దిష్టంగా విశ్లేషించుకోవడము అంటే ఈ సమాజం అర్ధవలస అర్ధభూస్వామిక సమాజంగా మనము ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. మన క్షేత్ర ఎక్కడ భూస్వామ్య గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్యం దానిలో పనిచేయడం, దీనికి సంబంధించిన శక్తుల్ని ఎట్లా సమీకరించుకోవడం, ఇది మనకు గైడ్లైన్గా ఉండాలి అనేది సాహిత్యంలో మొట్టమొదటిసారిగా సాహిత్య విమర్శలో చోటు చేసుకున్న అంశము. దీనికి సంబంధించి మీకు బయటికి కనబడితే నిబద్ధత, నిమగ్నం లాంటి పద్ధతిలో కుటుంబరావు కానీ కేవీఆర్ అప్పటి పరిస్థితులలో జాతీయ బూర్జువా అనడము కరెక్టేనేమో అన్నది. దాని మీద చాలా పెద్ద అంటే ఏంటి, అప్పటి ఆచరణ కరెక్టేనేమో అనే దశకి కూడా వెళ్ళడం జరిగింది. కుటుంబరావు లాంటి వాళ్ళు ఆ పాత తరానికి సంబంధించిన వాళ్ళు నిబద్ధతకు సంబంధించి చాలా సందేహాలను వెలిపుచ్చారు. కానీ కొత్త తరం తిరగబడు పౌరులు కానీ లేకపోతే కొత్తగా అభివృద్ధి చెందుతున్న తరం దాన్ని బహుశా ఆ పేరు నాకు ఇప్పటికీ అనుమానమే కానీ 3060s అని ఒక గ్యాంగ్ ఉండేది. అది ఆర్ట్స్ కాలేజీ బృందం. ఆ బృందంలో వరవర్రావు,
తర్వాత నవీను, తర్వాత తిరుపతయ్య, వీళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళు నక్సల్బరీ పోరాటం, శ్రీకాకుళ పోరాటం ఎండైపోయి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అయిపోయే దశకి వీళ్ళు ఉద్యోగస్తులాగా కాలేజీలలో లెక్చరర్గా రావడం, వీళ్ళు కొత్త డిక్షన్కి సంబంధించి, కొత్త సాహిత్య విమర్శకు సంబంధించిన చర్చల్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది నిజంగా చూస్తే పోరాట ప్రాంతాలు కాని ప్రాంతాలలో ఆరంభం కావడం, సాహిత్య క్రియేషన్, సాహిత్య చర్చ వరంగల్లో అది విరసం స్టార్ట్ చేసింది. దానికి వెనుక చాలా ప్రయత్నాలు జరిగినాయి. దానికి సంబంధించిన ఒక సిద్ధాంత భూమిక ఏర్పడడానికి జరిగింది, విరసం ఏర్పడ్డది. ఆ తర్వాత తెల్లకూరులమ్మ ఇలాంటి ఈ ప్రదర్శించిన సంస్కృత విప్లవంలో దాన్ని మాడిపై చేసి ప్రదర్శించిన సాంస్కృతిక విప్లవ నేపథ్యంలో మన కళారూపాలు పెద్దరు కానీ, లేకపోతే ఆర్ట్ లవర్స్ కానీ వాళ్ళు కొత్త కళారూపాలని రూపొందించడం జరిగింది. ఆ రూపొందించిన క్రమంలో వెలువడ్డ లిటరేచర్ కూడా మనం సాహిత్య విమర్శలో చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు 77 దాకా జరిగిన ప్రాక్టీస్, ఆనాటికి 77 దాకా శ్రీకాకుళం కానీ మనకు నక్సల్బరీ కానీ ఓడిపోవడానికి కారణం నిర్దిష్టమైన ఎత్తుగడ లేకపోవడంగా ఇక్కడి వాళ్ళు నిర్ణయించుకోవడం. అలాంటి నిర్దిష్టమైన ఎత్తుగడల్ని రూపొందించుకోవడానికి ప్రయత్నం చేసిన ఈ క్రమంలో చాలా సాహిత్యం, ఎందుకంటే ఆనాటికి సాహిత్యం మార్చే ప్రోగ్రాం వేరువేరుగా లేదు. ఆనాటికి జన్నాట్య మండలి లేదా పార్టీ వేరుగా, ఆనాటికి మన శరబండరాజు వీళ్ళంతా వేరు కాదు. కనుక వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్ సంబంధించిన సాహిత్యాన్ని వాళ్ళు విరివిగా రాశారు. శరబండరాజు అయితే అన్ని ప్రక్రియలలో ఆయన సాధన చేశాడు. వాటికి సంబంధించిన విమర్శ, వాటికి సంబంధించిన విశ్లేషణ, ఇదంతా మీకు తెలుసు. సాహిత్య ప్రమాణాల, సాహిత్య విమర్శ ప్రమాణాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ భారతీయ విప్లవోద్యమాలలో ఉండే ప్రాక్టీసే మన విప్లవోద్యమాలలో 77 నుంచి 83 దాకా అవే కార్మందారు అయితే ఏదైతే ఆర్థిక పోరాటాలు అన్నాడో, ఏవైతే రిజనిస్ట్ పోరాటాలు అన్నాడో అవే పెద్ద ఎత్తున జరగడం, దాని నుంచి ఇంకొక రూపం తీసుకోవడానికి సంబంధించిన ఒక ప్రయత్నం ఏదైతే జరిగింది, అది మళ్ళా సాహిత్య విమర్శలోను, సాహిత్యంలోను కొత్త తరానికి పాత తరానికి మధ్య ఒక డీవియేషన్గా వచ్చింది. దాన్ని పరిష్కరించడంలో సాహిత్యము, సాహిత్య విమర్శ స్ట్రగులు ముందుకు పోయింది. అది 92లో మరొక ప్రతిష్టంభన ఏర్పడ్డది. అక్కడ జరిగిన విషయాలు అంతర్జాతీయ, జాతీయ విషయాలకు సంబంధించిన అన్నిటినీ కూడా దాటుకొని అది మళ్ళా ఇవాళ 93 తర్వాత ఇవాళకి మనం వచ్చిన సందర్భంలో ఇవాళ మొత్తంగా సాహిత్య విమర్శ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనేది మనం వెంటనే చర్చిస్తే మనకి ఈ వర్క్షాపు మరింత ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉండేది. అయినా 4 వాటి తర్వాత ఇవాళ మనం ఈ కొత్తగా అభివృద్ధి చెందిన వైవిధ్యాల్ని, ఐక్యతని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎట్లా మనం మార్పు క్రమంలో వాటిని ఐక్యతా ఘర్షణ ద్వారా మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్నది ఇవల్ల మన ముందు ఉన్న కర్తవ్యం. సాహిత్యకారులకు కానీ సాహిత్య విమర్శకు కానీ ఉన్న కర్తవ్యం. సాహిత్య విమర్శకి బహుశా నా సబ్జెక్టు డివియేట్ అవుతున్నా సమాజ సాహిత్య సంబంధాలకు సంబంధించి ఈ మొత్తం సమాజంలో జరిగిన పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోలేకుండా దీన్ని మనం విశ్లేషించడం అనేది కుదరదు. అది ఇవల్ల మనకుండే సమస్యలు మనం ఒక
50 ఏళ్ల నూతన ప్రజాస్వామిక విప్లవంలో మనం అనివార్యంగా పరిష్కరించిన సమస్యలు, కొత్తగా వచ్చిన వైరుధ్యాలకి మధ్య ఘర్షణగా ఇది మనం చూస్తూ దీన్ని పరిష్కరించాల్సిన ఒక సామాజిక సందర్భంలో మనం ఉండడం జరిగింది. దాన్ని పరిష్కరించడం అనేది, దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇవాళ మన సాహిత్య విమర్శ చేయాలి. ఎందుకు అంటే సాహిత్యం సాధారణంగా భావోద్వేగాలతోటి అన్ని ప్రక్రియలు ఎక్కువగా తనకుండే పరికరాలతోటి దృగ్గోచర విషయాల్ని రూపుకట్టడానికి చేసే ప్రయత్నం లో సఫలమైనంతగా దృగ్గోచరం కాకుండా విషయాలని రూపుకట్టడానికి చేసే ప్రయత్నం బహుశా అర్ధవలస అర్ధభూస్వామ్య దేశాలంట అది కొంత దాన్ని మనం అర్థం చేసుకోవడంలో దృశ్యమానం కాని విషయాలలో మనం ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలనేది క్రియేటివ్ లిటరేచర్ కంటే సాహిత్య విమర్శ దాన్ని అనేక వాస్తవాల సారాంశాన్ని, సత్యాన్ని అర్థం చేయించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దానికి ఈ మొత్తం చారిత్రక అవగాహన లేకపోతే, మొత్తం సామాజిక పరిణామ క్రమానికి సంబంధించిన అవగాహన లేకపోతే ఆ సాహిత్య ప్రక్రియను అర్థం చేసుకోవడం కానీ, ఆ సాహిత్య ప్రక్రియల్లో అంతర్లీనంగా భావోద్వేగాల మధ్య ఉండే ఒక వ్యక్తీకరణ యొక్క చలనాన్ని, వ్యక్తీకరణని చిత్రించేది రిజనిస్ట్ సాహిత్యం కూడా చిత్రిస్తుంది. ఆ చలనాన్ని చిత్రించడం అనేది మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకులకు మాత్రమే సాధ్యమవుతుంది. బహుశా ప్రపంచంలో సత్యాన్ని కమ్యూనిస్టు మాత్రమే చెప్పగలరు. అందుకే కమ్యూనిజం అనేది అజేయమైంది అని నేను చెప్పలేదు. కొత్తగా ఒక ఛత్తీస్గఢ్లో వాఘేలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు హిందూలో ఒక పేజ్ ఆర్టికల్ అక్కడ ఐజీ వాళ్ళు ఈ కంట్రోల్ చేయడంలో ఉండే సమస్యల గురించి మాట్లాడుతూ ఈ సత్య ట్రుత్ ప్రస్తావన అని తేవడం జరిగింది. కనుక మార్క్సిజానికి సంబంధించిన ఈ ఒక ప్రాసెస్ అది జయాపజయాలకి సంబంధించిన విషయం కాదు. అది జయాపజయాలనేది పరిణామాత్మకంగా జరుగుతుంది. ప్రపంచంలో జరిగే గుణాత్మక మార్పులకు సంబంధించిన అధ్యయనం అనేది, ఆచరణ అనేది మార్క్సిజానికి సంబంధించింది. కనుక మనము చర్యలకు సంబంధించిందో, ఒక పరిణామాత్మక మార్పులకు సంబంధించిందో మార్క్సిజం దిగాల పడిపోదు. మార్క్సిజం దాన్ని అధ్యయనం చేస్తుంది, దాన్ని పరిష్కరిస్తారు. అంతిమంగా కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా, మావో చెప్పినట్టుగా మార్క్సిజం తప్ప ఈ ఉత్పత్తి విధానంలో ఇంకొక ఉత్పత్తి విధానం మనం అనుకునే ప్రపంచ మానవాళికి ఉపకారం చేసే లేదా వాళ్ళని సమానంగా చూసే మరొక సత్యం లేదు అనేది ఇవాళ నిరూపితమైన విషయం. సరే, ఈ విప్లవోద్యమం సంబంధించిన దృక్పథానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, నావోకు సంబంధించిన విషయాలు నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ వెళితే అవన్నిటికంటే తక్షణ విషయాలకు సంబంధించి మాట్లాడడానికి నేను కొంచెం నన్ను నేను ఎడిట్ చేసుకోవడం మాట్లాడాల్సి వచ్చింది. 3 కథల గురించి, నిజానికి పాటల గురించి చెప్పాలి, కవిత్వం గురించి చెప్పాలి, నవలల గురించి చెప్పాలి. సాహిత్య ప్రక్రియ కూడా దానికదే. అది క్రియేటివ్ లిటరేచర్ అన్ని రకాల సంవేదనలని, సంశోధనలని కలిగింది సాహిత్యం.
సాహిత్య విమర్శకుడికి భావోద్వేగాలు ఉండేయని కాదు, వాటిని సమన్వయం పాటించడంలో సాహిత్య విమర్శకుడికి ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒక ఉద్యోగానికి కొట్టుకోపోని ఒక పద్ధతి అనేది ఆయనకి గతతార్కిక పద్ధతి ఆయనకు ఉంటుంది కనుక సామాజిక సంబంధాలని సంస్కృతిలో వచ్చిన అనేక మార్పుల్ని ఆ సంస్కృతి ఉత్పత్తి సంబంధాలకు సంబంధించిన చారిత్రక గతిక్రమానికి సంబంధించిన అవగాహన ఉంటుంది కనుక అది మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య విమర్శకుడికి ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి సంబంధానికి సంబంధించిన సమగ్రమైన నాలెడ్జ్ ఉంటుంది. రచయితకి క్రమానుగతంగా అది అలవడుతుంది. ఎందుకంటే ఆయన ఉద్యోగాలతో స్టార్ట్ అవుతాడు, క్రమంగా ఆయన మళ్ళీ ఆ మొదటికి చేరుకునే ఒక దశ ఉంటుంది. అది దానికి ఉన్న సాహిత్య విమర్శకు చాలా చిన్న డిమార్కేషన్ ఉంటుంది. సాహిత్య విమర్శ కూడా సాహిత్య ప్రక్రియలలో ఒక సామాజిక వ్యక్తీకరణలో అది కూడా ఒక భాగం. ఇంత దాంతో దానికి నాకు తెలిసినంత వరకు క్లారిటీ ఇచ్చినంత. తర్వాత ఈ విప్లవోద్యమం తన భారతీయ సమాజంలో ఉండే వైవిధ్యాల్ని ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాత, భారతీయ సమాజంలో ఉండే దానికి చేయాల్సిన ప్రోగ్రాం నిర్ణయించుకున్న తర్వాత, నిర్దిష్టమైన ఎత్తుగడలు నిర్ణయించుకున్న తర్వాత, వ్యూహము నిర్ణయించుకున్న తర్వాత సాహిత్యం ఎట్లా ఉండాలి? ఇది పెద్ద ప్రశ్న. సాహిత్యం కావాలంటారు, మరి రావి శాస్త్రి వీళ్ళందరూ పాత సాహిత్య పద్ధతుల నుంచి మనం ఎన్నుకోవచ్చా? మరి కొత్తగా ఈ పల్లెటూర్ల నుంచి, గణికార్మికుల నుంచి, తర్వాత విద్యార్థుల నుంచి, వివిధ వృత్తుల నుంచి వచ్చిన సాహిత్యకారులు విప్లవోద్యమాల నుంచి రూపొందిన తరం ఒకటి వచ్చింది. నిజానికి తిరగబడు కవులు లాంటివి వచ్చారు. ఈ తిరగబడు కవులు పాత సాంప్రదాయిక సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ కొత్త తరం, ఈ కొత్త డిక్షన్ ఉంది వీళ్ళకి, కొత్త లాంగ్వేజ్ ఉంది, కొత్త శిల్పం ఉంది వీళ్ళకి, కొత్త దృక్పథం కూడా ఉంది. అది మొదట పాటలో వచ్చింది, తర్వాత కవిత్వంలో వచ్చింది. ఇది కథలలో రావడం ఎట్లా అనే చర్చ అనేక రకాలుగా జరిగింది. దాని కార్యరూపం ఎట్లా జరగడం అనేది చాలా ఈ మన 60 నుంచి ఒక సమాజం గురించి, సాహిత్యం గురించి మదనపడుతున్న ఈ 60 మంది డర్టీ ఫ్రెండ్స్, బహుశా వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరేమో నేను అనుకోవడం ఒక కొత్త తరపు విప్లవ తరం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అయింది. వాళ్ళు కొత్తగా ఈ నిర్మాణాత్మకమైన విషయాలని ఆలోచించడం మొదలైంది. అందులో నుంచి వచ్చిందే న్యాయం అనే కథ. ఈ న్యాయం అనే కథ చాలా సింపుల్. మనం ఇవాళ పద్ధతిలో ఇవాళ ఇన్ని పొరలుగా ఆలోచిస్తున్న కథ కాదు ఇది, కానీ ఇన్ని పొరలు ఉన్నాయి అందులో. అది ఆయన వ్యక్తిగత అనుభవము, ఆయన 60 నుంచి నేర్చుకుంటున్న మదనపడుతున్న విషయం అంతా ఆయనకి ఆ కథ రాయడానికి ప్రేరణ ఇచ్చింది. ఆ కథ నిర్మాణంలో పంచుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. 1973లో వచ్చింది. ఆ కథ ఏమిటంటే, దొర దగ్గర ఉన్న షేర్దారు తనకు భూమి కావాలా అంటే ఆయన ఇచ్చిన డబ్బులతోటే దొర ఇచ్చిన భూమిని మాయోపాలి చేసి దొర దాన్ని తీసుకోవడం. చదువుకున్న ఒక వ్యక్తి ఇది అన్యాయం అని గ్రహించడం, ఈ అన్యాయానికి కోర్టు దాకా పోవడం, కోర్టు కూడా అది దొర తరపున ఇవ్వడం అనేది ఒక సింపుల్ సబ్జెక్ట్. కానీ దీని అంతర్గతంగా ఉండే ఒక అల్లిక బహుశా ఆనాడు మిగతా మా అందరికీ మిగతా సాహిత్యం కన్నా ఎక్కువ పట్టి. నిజానికి ఆ భూమి పట్టాల, ఆ అర్జున కుటుంబానికి సంబంధించిన వేదన పట్టాల. వేదన చాలా చాలా రాసిందా ఆ రైటర్. ఎందుచేతనంటే అప్పటికే న్యాయాలకు సంబంధించిన ఒక దగాపడ్డ
ఒక యూత్ ఒకటి తెలంగాణలో ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఒక యూత్ ఉంది. న్యాయం అనే విషయం అర్థం చేసుకోవడానికి సంబంధించిన భూమిక వాళ్ళ అనుభవంలో ఉంది. అదొక్కటే పట్టింది యూత్కి. విచిత్రంగా చాలా కథలు వచ్చినా కూడా ఆ ఒక్క కథనే నాటకంగా తయారు చేశారు, నాటకం వేశారు. నాటకం వేస్తే ఆ నాటకం గురించే రైటర్కు ఇబ్బందులైంది, ఎమర్జెన్సీలో అరెస్ట్ కూడా అయింది. అది వేసిన సంచిక బదులా కథలు చంపడం తీసేయడానికి గురైంది. ఆ నాటకం వేసిన 30 మంది జగ్త్యాల జైత్రయాత్రకు నాయకులైంది. అందులో సాహు, నల్ల ఆదిరెడ్డి నుంచి మొదలెడితే సాంస్కృతిక సారథులు అయింది. అందులో చాలామంది 30 మంది ఆ నేపథ్యంలో నుంచి పూర్తికాల కార్యకర్తలుగా రావడం, తెలంగాణ సమాజాన్ని అధ్యయనం చేయడం, అంతేకాకుండా అట్లాంటి సాయిస్త్రం సృష్టించడానికి సంబంధించిన ఒక నిర్మాణాన్ని కలిగి ఉండాలి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలనే అవగాహన సాహుకు కానీ ఆదిరెడ్డికి కానీ ఉండడం అనేది ఒక చారిత్రక. సరే, ఒక పక్క సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన క్రియాత్మక అనుభవం నుంచి క్షేత్రస్థాయి అనుభవంలో వచ్చిన సమస్యలకి మధ్య ఘర్షణ, ఆ ఘర్షణలో సాంప్రదాయ కమ్యూనిస్టు పద్ధతులు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న పద్ధతులకు మధ్య ఘర్షణ, పాత తరానికి సిద్ధాంత పరిజ్ఞానం ఉండడం, కొత్త తరానికి ఆచరణ అనుభవమే కానీ సిద్ధాంత పరిజ్ఞానం లేకపోవడం, ఈ రెండింటి మధ్య ఘర్షణ కూడా బహుశా మీరు ఆనాటి సాహిత్యంలో చూస్తే, మీరు కథలలో చూస్తే మీకు చాలా సందర్భాల ఇందాక ప్రస్తావించిన అనేక కథలు పొరల్పలుగా ప్రభుత్వం రెడ్డి గారి పనిపిల్లల నుంచి మొదలుకుంటే చాలా కథలు ఆ నేపథ్యంలో ఆ లోపల జరుగుతున్న ఆ వ్యక్తుల్లో ఉండి మానవ సమాజంలో జరుగుతున్న వ్యక్తులకు సమాజంలో జరుగుతున్న ఓ అంతర్ సంభాషణ, అది పాత కొత్తల సంభాషణ. పాతదాన్ని కూలగొట్టి కొత్తది నిర్మాణమైన హింసాత్మకమైన బాధాకరమైన ఒక సంభాషణకు సంబంధించిన ఒక ప్రక్రియ ఒకటి మీకు మొత్తం విప్లవోద్యమ సాహిత్యంలో మీకు అన్ని ప్రాంతాలలో కూడా, మీరు భారతీయ సాహిత్యంలోనే కూడా లేనటువంటి ఒక కొత్త పాయ ఆ విరస నుంచి రావడం మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నుంచి అది ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళడం, ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడం, ఆ చరిత్ర అధ్యయనంలో మనకి ఇదివరకున్న భారతీయ సాంప్రదాయిక చారిత్రక అధ్యయనం నుంచి కొత్తగా రూపొందాల్సిన చరిత్రకు సంబంధించిన కొమరంభీము రావడం, ఈ కొమరంభీము రచయిత కూడా సాగు కావడం, న్యాయం కథలోని పాత్రధారి కావడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛిక విషయాలు. ఆయన గోండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, అది ఒక్కరు సాధించింది కాదు, కొన్ని వందల మంది ఆదివాసీ సంస్కృతికి సంబంధించిన గత్తారిక చరిత్ర సంబంధించిన అధ్యయనము, దాన్ని ఎట్లా రికార్డ్ చేయాలి అనే దానికి విరసమే మాకందరికీ, విరసము మాలో ఉండే సాహిత్య విమర్శే మాకు ఒక దారి చూపింది. ఆ దారిలో నుంచి నడిచిన రచయితలు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో సంబంధించిన చాలా కథ. ఇవాళ మనం ఖనిజాల కోసం జరిగే ఒక యుద్ధానికి సంబంధించి గాబరా పడుతున్నాం, దాని గురించి మాట్లాడు. ఆయన రక్తబిందరే కథ అప్పుడే రాసిండు. ఆ యుద్ధం ఇంద్రవెల్లితోటే మనకు ప్రచురణ. అంతేకాదు ఏం చేయాలనేది కూడా వాళ్ళు అక్కడ నేర్చుకున్నారు. ఒక్క విషయం చెప్పాలంటే 1940లో జరిగిన కొమరంభీము హత్యాకాండ తర్వాత 30 సంవత్సరాలు గూండోలు నోరు మెదపలేదు, బయటి వాళ్ళతోటి మాట్లాడలేదు. ఆ రహస్యం మనకు తెలిసింది కనుకనే 81లో జరిగిన ఇంద్రవెల్లి ఘటనలో మనం అన్ని శక్తులు కేంద్రీకరించి రచయితలు, కళాకారులు, మొత్తం మంది డాక్టర్స్, విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళకు మేము మీకు పక్కన ఉన్నాం,
మేము మీరు వేరు కాదు అని వాళ్ళని పక్కన నిలబడ్డం, అది మొట్టమొదటిసారిగా హిస్టరీలో మొదటిసారిగా జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, ఐక్యత. అది ఒక అవగాహనతోటి జరిగిన విషయమే కానీ అది యాదృచ్ఛిక సర్మంగారు యాదృచ్ఛిక పోరాటాలకు సంబంధించి మనం ఇచ్చతోటి చేసే పోరాటాలకు సంబంధించి చాలా వివరణ ఇచ్చారు. అదే మీకు నక్సల్బరీ పోరాటానికి సంబంధించిన దానికి సంబంధించినంత వరకు దానికి ఐక్య వేదికలు ఏర్పడ్డాయి. కానీ నక్సల్బరీ గాయపడ్డ నక్సల్బరీ దగ్గరికి వెళ్ళి దాన్ని అక్కున చేసుకొని కడుపులో దాచుకునే పరిస్థితి ఆనాడు లేకుండా పోయింది. ఆ అనుభవం మనకి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎన్ని త్యాగాలైనా పర్వాలేదు, ఎందరు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ మాస్కరే పెద్ద ఇంద్రవెల్లి నక్సల్బరీలో ఏం జరిగిందో ఇంద్రవెల్లిలో అదే జరిగింది, శ్రీకాకుళంలో ఏం జరిగిందో ఇంద్రవెల్లిలో జరిగింది. దీని యొక్క ఆర్థిక తాత్విక రాజకీయ నేపథ్యాన్ని అర్థం చేసుకునే ఒక స్థితి ఆనాటికి వచ్చింది కనుకనే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో వాళ్ళు నేర్చుకున్నారు. ఆ నేర్చుకోవడం వల్లే మీకు ఆదివాసీ పోరాటాలు, ఆదివాసీ ప్రాంతాలు అది ఒక వ్యూహాత్మకంగా మనం ఆదివాసీ ప్రాంతాలని ఒక ప్రాంతంగానో ఒక నిర్దిష్ట స్థలంలో గురించి ఆలోచిస్తే ఆదివాసీ పోరాటాల అర్థం కాదు. మొత్తం అంతర్జాతీయ పరిణామాలలో ఉండే ఒక లాంగ్ పర్స్పెక్టివ్ నుంచి మన లోకల్ పర్స్పెక్టివ్ నుంచి మనం భారతీయ సమాజంలో ఉండే మొత్తం ఖనిజ ప్రాంతాలని ఎట్లా మనం వ్యూహాత్మకంగా మనం వాటిని దక్కించుకోవాలి, వాటిలో మనం వాటిలో భాగస్వామ్యాన్ని పెంచాలి అనే ఒక దానిలోని భాగంగా ఇవాళ ఇండియాలోని ఒక అతి కొద్ది ప్రాంతం తప్ప మిగతా భారతీయ సమాజానికి సంబంధించిన మొత్తం హిమాలయాల నుంచి కూడా ట్రై జంక్షన్ దాకా మొత్తం ఒక వ్యూహాత్మకంగా ఒక కొత్త సత్యాన్ని, కొత్త సిద్ధాంతాన్ని ఆదివాసీ ప్రజలకు తీసుకుపోవడం అనేది ఒక్క గుణాత్మక. చాలా మంది అడుగుతారు, నల్లమల ఓడిపోయింది కదా, నల్లపొల ఓడిపోకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. అది ఓటమి అపజయాలకు సంబంధించిన అది యుద్ధ కళను నేర్చుకోవడంలో మనం ఒకానొక స్థితిలో అనుభవించిన ఒక అనుభవ తక్కువ నష్టాలతోటి అనుభవించిన ఒక స్థితి. అది లేకపోతే ఇవాళ మనం ఇన్ని వేల మంది చుట్టుముట్టినా కూడా మనం ఇప్పుడు చైనాకు సంబంధించినంత వరకు ఏనాన్ స్ట్రగుల్కి సంబంధించినంత వారు చూస్తే లాస్ చాలా ఎక్కువ. ఆ లాస్ను తగ్గించడంలో ఇవాళ ఆ విప్లవోద్యమం తీసుకునే జాగ్రత్తలకు సంబంధించి మనం అధ్యయనం చేయకపోతే ఇవాళ విప్లవోద్యమం మనకు సరిగా అర్థం కాదు. ఒకవేళ లాస్కి సంబంధించిన దాన్ని అధ్యయనం చేయడం అంటే మిగతా ప్రాంతాలకు సంబంధించిన అధ్యయనం. సరే, ఈ రెండు కాకుండా రక్తపింజరే కాకుండా ఇంకొక కథ గురించి కూడా నాకు చెప్పాలనుంది. అది బహుశా మనందరికీ రకరకాలుగా వ్యక్తమవుతూ రకరకాలుగా చర్చలోకి వచ్చిన కుల సమస్యకు సంబంధించి నక్సలి బరి నుంచే అది ఆ సమస్యకోవడము ఆరంభమైంది. బహుశా భారతీయుల విప్లవాద్యమాల కుల సమస్య ఒక ఇంపార్టెంట్ టాస్క్ లాగా అది ఉంటూనే ఉన్నది. దానికి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన దాన్ని ఎట్లా పరిష్కరించాలి అనేది ఇప్పుడు నక్సల్బరీ మాత్రమే దానికి సంబంధించిన ఆచరణాత్మకమైన ఒక ప్రోగ్రాముని తయారు చేసింది. ఆ ప్రోగ్రామ్ నక్సల్బరీ విప్లవోద్యమం వల్లే మీకు తెలుస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే అక్కడ ఆదివాసుల్లో 5 తెగలు ఉంటాయి. ఆ ఒక మీటింగ్కి 5 తెగల్లో ఉండే వైరుధ్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళందరికీ ఉమ్మడి పొయ్యిలు పెట్టి
వంట చేస్తే వాళ్ళందరూ బహిష్కరించారు, ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళు వేరు 5 పొయ్యిలు పెట్టి వాళ్ళు దాన్ని వంట చేసి వాళ్ళని ఆ మీటింగ్కి ఉంచుకోగలిగిండు. కానీ ఆ మీటింగ్ రసాభాస అయింది. కానీ మార్చి 18లో జరిగిన మీటింగ్లో వాళ్ళకి అందరూకి ఉమ్మడి పొయ్యి మాత్రమే పెట్టి వంట చేసిండు. అందరూ కలిసే తిన్నారు, కలిసే విప్లవోద్యమానికి సంబంధించిన ప్రోగ్రాం నిర్ణయించుకున్నారు. అది ఆనాటికే దానికి ఉండే ఒక ప్రాధాన్యతని, దానికి ఉండే వైరుధ్యాన్ని, అది విప్లవోద్యమంలో పోషించబోయే పాత్రకు సంబంధించి బహుశా భారతీయ విప్లవోద్యమం కానీ అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా చర్చించిన విషయాలు అంతకంటే ఎక్కువ ఈ భారతదేశంలో రాజ్యాధికారాన్ని స్థాపించిన ఆంగ్లేయులు కానీ మనకంటే ఎక్కువ పుస్తకాలు మీరు ఇప్పుడు కుల సమస్య మీకు కంటే కూడా ఇంగ్లీష్ వాళ్ళు రాసిన సాహిత్యము, వాళ్ళ అధికారులు రాసిన సాహిత్యం, బిడి శర్మ లాంటి వాళ్ళు ఇంకా దానికి చాలామంది రాసిన సాహిత్యమే మనకు అందుబాటులో. గుండాదరికి సంబంధించి కానీ మిగతా సగులకు సంబంధించి కానీ రాసిన కలెక్టర్స్, కానీ వాళ్ళు దాని తాత్విక నేపథ్యాన్ని, దాని ఆర్థిక నేపథ్యాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నం చేసింది. దాన్ని ప్రాక్టీస్లో ఎట్లా తీసుకురావాలి అనేది మన 78కే విప్లవోద్యమానికి ఒక సమస్యగా మారింది. ఆ సమస్యకి సంబంధించిన కథ కూడా ఒకటి వచ్చింది, అదే ఎత్తుల్లి పిరికింది. ఇది ముప్పాళ్ళ లక్ష్మణరావు అంటైనా రాసిండు. ఆ కథలో మీరు చూస్తే దళిత సమస్యకి సంబంధించిన దాన్ని ఏమంటారు నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసినట్టు కనిపిస్తుంది. దళిత సమస్య కానీ మత సమస్య కానీ అది విధిగా ఒక మొత్తం అంటే భారతీయ సమాజంలో ఉండే ఉత్పత్తిలో ఉండే రకరకాల వైరుధ్యాల నుంచి అర్థం చేసుకోకపోతే అది ఉమ్మడిగా అర్థమయ్యే సమస్య కాదు. అది ఉమ్మడిగా ఫోకస్ చేయడానికి పాలక వర్గాలు లేదా 1912 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇట్లాంటి వైరుధ్యాలని ఫోకస్ చేయడానికి ఫైనాన్స్ పెట్టుబడి తన పెట్టుబడితోటి చేయడం అనేది మనకు జరుగుతూ ఉంది. దాన్ని అంటే కులంలో ఉండే వర్గాన్ని గుర్తుపట్టడం, అట్లాగే ఆ కులంలో ఉండే వర్గానికి వర్గ ప్రాతిపదికగా ఆ కులంలో ఉండే ఆయా కులాలలో శ్రామిక శక్తుల్ని ఐక్యం చేయడానికి సంబంధించిన ప్రోగ్రాంకు సంబంధించిన ఆలోచన మీకు ఆ కథలో కనపడుతుంది. ముఖ్యంగా ఫ్యూడలిజం, భారతీయ ఫ్యూడలిజానికి సంబంధించి బహుశా మీరు అధ్యయనం చేయదలుచుకుంటే ఇక్కడి దగ్గరనే ఎక్కడో బహుశా జైన మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ 12 కులాలకు సంబంధించిన పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలకు సంబంధించి దాదాపుగా ఒక 1500 సంవత్సరాలకు సంబంధించిన కుల చరిత్రలకు సంబంధించిన కుల ఆర్థిక రాజకీయ తాత్విక నేపథ్యాలని రికార్డు చేసిన ఓ రాగిరేఖలు ఉన్నాయి. అవి మీకు అధ్యయనం చేస్తే కుల పెద్ద అనటైనా కుల గురువు అనటైనా ఒక ఫ్యూడలిజానికి మధ్య అనుసంధానకర్తగా ఉన్నది ఏమిటి, కులానికి ఉన్న ఫ్యూడలిజానికి ఉండే సంబంధానికి సంబంధించి ఒక శాస్త్రీయమైన అవగాహనని మనకు కలిగిస్తుంది. అది ప్రాపర్టీకి ఉండే సంబంధం. ఈ ప్రాపర్టీకి ఉండే సంబంధాన్ని పరిష్కరించడానికి సంబంధించిన చర్చ ఎంత విస్తృతంగా ఎంత లోతుగా భారతదేశంలో జరిగిందో మీకు తెలుసు. ఇవల్ల మనం స్థూలంగా మాట్లాడాలంటే అన్ని ప్రక్రియల గురించి మాట్లాడచ్చు. బహుశా నేను చాలా టైం తీసుకున్నట్టు ఉన్నాను. కానీ ఇవాళ ఈ వైరుధ్యాల్ని భారతీయ సమాజంలో ఉండే మనం గుర్తించిన లేదా ఇప్పటికీ గుర్తించిన ఇంకా రాబోయే ముందు మనం ఈ వైరుధ్యాల్ని పరిష్కరించే క్రమంలో తలెత్తే వైరుధ్యాల్ని పరిష్కరించాలన్నా మనకు ఉండాల్సిన మార్క్సిస్టు దృక్పథం ఏమిటి అంటే మనం నిర్మాణానికి సంబంధించిన దృక్పథం నుంచి ఆలోచిస్తే మన సాహిత్య విమర్శకులు మన సాహిత్య కృషికి సంబంధించిన
దానిలో మీకు వస్తు శిల్ప రూపాలకు సంబంధించిన ఆ విషయాలు మీకు అర్థమవుతుంది. వస్తువుకు శిల్పానికి ఉండే దానికి గతితార్కిక సంబంధం గురించి చాలామంది మాట్లాడిండు. అది వస్తువే గొప్ప, శిల్పమే గొప్ప అనే చర్చ చాలా పెద్దది. దానిలోకి చాలామంది వెళ్ళారు. వాటిని విడదీసి చూడడం అనేది జరిగే పని కాదు. అంతేకాకుండా మార్క్సిస్టు లేదా విప్లవ రచయితలు వస్తువుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి శిల్పానికి ప్రాధాన్యత ఇయ్యలేదు అనేది అబద్ధం. ఆఖరిగా నేను మావోకు సంబంధించిన సాహిత్య దానికి సంబంధించిన మాటలు చెప్తూ వస్తు శిల్పాలు భాషకు సంబంధించి మనం అనేక ప్రయోగాలు చేసినాము. ఈ అనేక ప్రయోగాలు చేయడంలో మనకి ముఖ్యమైన డ్రైవింగ్ ఫోర్సు ఆచరణ. దాని నుంచి ఆచరణలో వచ్చే తలెత్తే వైరుధ్యాల పరిష్కారం, ఇది మనకు ముఖ్యమైన డ్రైవింగ్ ఫోర్సు. అట్లనే ఇంతదాకా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సాహిత్య ఉద్యమాలని బహుశా మిగతా ఏ సాహిత్యకారులు పట్టించుకోనంత విస్తృతంగా కథితార్కికంగా అధ్యయనం చేసిన దివసం బహుశా విప్లవోద్యమం. బహుశా విప్లవోద్యమం యొక్క రచనలను మత్తుకూరి చంద్రశేఖర్ నుంచి మొదలుకుంటే ఇవాళ దాకా జరుగుతున్న విప్లవోద్యమ చర్చలలో మీకు అది ఎంత జాగరూకతతోటి విప్లవోద్యమంకు అయితే ఇది మొత్తం ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మొత్తం ప్రజానీకానికి ఉన్న విప్లవోద్యమానికి ఉండే కాంట్రడిక్షన్స్ ని మనం పరిష్కరించే ఒక నిర్మాణ రంగాన్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఆ విషయాలలో మనం మరింత చొరవతో ముందుకు పోవాల్సి వస్తుంది. సాహిత్యానికి సంబంధించిన శిల్పము, భాషకు సంబంధించి నాలో చెప్పిన ఒక మాటతోటి నేను మావో ఏమంటాడంటే, సాహిత్యానికి కళకు మానవుడి సామాజిక జీవితం ఒకే ఒక మూలాధారం. దాని నుంచి తప్ప మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా, అంటే నిజానికి సాహిత్యం కంటే అద్భుతమైందే మానవ జీవితం. అయినా మానవులు సాహిత్యాన్ని ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తారు? దాన్ని లొకేట్ చేయడానికి కారల్ మార్క్స్ ప్రయత్నం చేశాడు, లెనిన్ ప్రయత్నం చేశాడు. మరింత సరళంగా కారల్ మార్క్స్ అయితే బాల్జాక్ సంబంధించి కానీ, షేక్స్పియర్స్కి సంబంధించి కానీ, ఆయన కాలానికి సంబంధించి ఆయన ఆ సమాజాన్ని విశ్లేషించడానికి పనికొచ్చిన సాహిత్యం ప్రోగ్రామెటిక్గా ఎందుకు లేకపోయింది అనే నేపథ్యంలో కారల్ మార్క్స్ ఆ సాహిత్యాన్ని విశ్లేషించడం జరిగింది. లెనిన్ అయితే చాలా స్పష్టంగా జ్ఞాన సిద్ధాంతంలో బింబ ప్రతిబింబాల మధ్య ఉండే తెరకు సంబంధించి మాట్లాడిండు. ఆ తెర ప్రజలు, ఆ తెర మానవ చైతన్యం, అది వ్యక్తిగత చైతన్యం కావచ్చు, మన సామాజిక సామూహిక చైతన్యం కావచ్చు. అట్లాంటి దానిలో అది సాహిత్యం కళల కన్నా పోల్చరానంతగా జీవితం తొణికిలాడే సారవంతమైన ఏది మానవ జీవితం. అయినప్పటికీ ప్రజలు జీవితంతో తృప్తిపడి ఊరుకోక సాహిత్యం కళను కూడా కోరుకుంటారు. ఎందుచేత అని ఒక ప్రశ్న వేశాడు. మరింత ఉన్నత స్థాయిలో, మరింత గాఢంగాను, మరింత ఏకాగ్రంగాను, మరింత లక్ష్యాన్వితంగాను, ఆదర్శానికి దగ్గరగాను, మరింత సార్వజనీయంగాను ఉండాలని కోరుకుంటారు. ఈ లక్ష్యాలను సాధించడంలో మనం ఎంచుకున్న వస్తువు, శిల్పం, భాష సరిపోతుందా? దీన్ని ప్రపంచ విప్లవాల నేపథ్యంలో, ప్రపంచ సాహిత్యోద్యమాల నేపథ్యంలో మనం మెరుగుపరుచుకోవడానికి ముఖ్యంగా ఉత్పత్తి కోసం పోరాటం,
వర్గ పోరాటం, శాస్త్రీయ విజ్ఞానంలో మనం మరింత సార్వజనీనికం చేయడానికి మరి సాహిత్యం మనకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడడంలో రచయిత చేయాల్సిన అధ్యయనం, కృషి, శ్రమ, వాళ్ళని నిరంతరం జాగ్రత్తతో ఉంచడానికి సాహిత్య విమర్శకులు చేయాల్సిన కర్తవ్యాల గురించి చాలా వివరంగా, విస్తృతంగా మాట్లాడింది. దయచేసి ఈ సాహిత్యోద్యమ చరిత్ర కానీ, సాహిత్య ప్రమాణాల, సాహిత్య శిల్ప సంబంధించి భాషకు అసలు మావో ఎన్నడూ కూడా, ఎంత పెద్ద సందర్భం కూడా ఆయన డైలెక్ట్ వదిలిపెట్టి మాట్లాడలేదు. ఆయన డైలెక్ట్లో మాట్లాడితే మిగతా వాళ్ళు వచ్చి ఆయనకి దుబాసీలుగా పనిచేసేవారు. ఎన్నడూ ఆయన జీవితంలో తన డైలెక్ట్ను వదిలిపెట్టి మాట్లాడలేదు. కనుక సజీవమైన ఆ భాషలో మాట్లాడాలని కూడా ఆయన చెప్పాడు. దీన్ని మనం ఒక సార్వజనీనమైన సాహిత్యంగా అభివృద్ధి చేయడానికి సాహిత్యకారులు ఏం చేయాలో వాళ్ళకి మార్గం చూపెట్టేటప్పుడు అది సాహిత్య విమర్శ ప్రోగ్రాం లాంటిది. సాహిత్య విమర్శ సార్వజనీనమైంది. సాహిత్య విమర్శ ఈ మొత్తం మానవ జాతి 4 విజయాల నుంచి అభివృద్ధి చెందింది. అలాంటి సాహిత్య విమర్శ గురించి మీతోటి పంచుకోవడానికి మొట్టమొదటిసారిగా నాకు సంతోషంగా గడ్డ నాకు సాహిత్య విమర్శ చెప్పిన మా టిఎంఎస్ మా వేణు సార్ ఉన్నప్పుడు మేము మజాక్ జరుగుతుంది అవతల కూర్చొని మేము మజాక్ చేసుకునే వాళ్ళము. కానీ వల్ల అది ఎంత సంక్లిష్టమైందో, ఎంత బాధాకరమైందో, ఎంత ఉద్వేగపూరితమైందో ఇప్పుడు ఇక్కడ ఉండి మాట్లాడితే తప్ప నాకు అర్థమైన విషయం కాదు. మొట్టమొదటిసారిగా ఆ సందర్భం కలిగించిన అది అపజయం కాదు, అది ఒక ఆశయం కోసం నిలబడ్డ మనందరి తరఫున వాళ్ళందరి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మనం పోతే మన కొడుకులు, మన తరాలు, ఇక్కడున్న పిల్లలు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ముందుకు వస్తారు. అది విప్లవ సత్యం, విప్లవోద్యమ విజయం. థ్యాంక్ యూ వెరీ మచ్.